సో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రష్ టూల్ గురించి తెలుసుకుందామండి. బ్రష్ టూల్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తారో ఇలా 4 టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయండి. ఒకటి బ్రష్ టూల్, పెన్సిల్ టూల్, కలర్ రిప్లేస్మెంట్ టూల్, మిక్సర్ బ్రష్ టూల్. సో ఫస్ట్ మనం బ్రష్ టూల్ ఏంటో చూద్దామండి. ఈ షార్ట్ కట్ వచ్చేసి బి అండి. ఎప్పుడైతే మీరు షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తుంటారో షిఫ్ట్ బి క్లిక్ చేయండి. పెన్సిల్ టూల్కి వచ్చిందా, షిఫ్ట్ బి రిప్లేస్మెంట్ టూల్ వచ్చిందిగా, షిఫ్ట్ బి మిక్సర్ బ్రష్ టూల్ వచ్చింది కదా, షిఫ్ట్ బి కొడుతున్నాను. ఏ టూల్కైనా అంటే అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ టూల్లో ఉన్నారు మీరు ఇంక్రోపోర్డ్లో, దీంట్లో కూడా షార్ట్ కట్ ఏంటి ఐ కదా. ఎప్పుడైతే మీరు షిఫ్ట్ ఐ ప్రెస్ చేస్తుంటారో టూల్ చేంజ్ అవుతుంది. అలాగే రైట్ సైడ్లో మీకు డిస్ప్లే చూపిస్తుందండి. ఆ టూల్ ఏ విధంగా వాడాలో కొంచెం హెల్ప్ చేస్తుంది మీకు. సో మీరు దాన్ని చూసుకుంటూ కూడా మీరు నేర్చుకోవచ్చు సబ్జెక్ట్. సో ఇప్పుడు మనం బ్రష్ టూల్ గురించి చూద్దాం. బ్రష్ షార్ట్ కట్ బి, బ్రష్ టూల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రష్ తీసుకోండి. ఇక్కడ డాటెడ్ బ్రష్, ఇక్కడ పైన బ్రష్ డైలాగ్ బాక్స్ చిన్నగా కనిపిస్తుంది. దీంట్లో వెళ్ళి మీరు ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ప్రీసెట్, రీసెట్ టూల్ అని, ఒకసారి రీసెట్ ఆల్ టూల్స్ కూడా కొట్టేసేయండి. కొట్టేసి సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ అండి. స్టక్ అయింది సిస్టమ్, ఓకే నో ప్రాబ్లం. సో బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ బ్రష్ ఆప్షన్స్ వస్తాయి. న్యూ టూల్ ప్రీసెట్ అని, టెక్స్ట్ ఓన్లీ అని, లార్జ్ లిస్ట్ అని. లార్జ్ లిస్ట్ కొడితే లార్జ్ లిస్ట్ వస్తుందండి. ఆ విధంగా వస్తాయి. సో చెప్తాను దాని గురించి. ఫస్ట్ ఇది చూడండి. బెస్ట్ డయామీటర్ ఎంత ఉండాలో, సైజ్ ఎంత ఉండాలో, ఆర్డినెస్ ఎంత ఉండాలో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఏదైనా సింపుల్గా దాన్ని తీసుకుందామండి. నివిలియర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒక బ్రష్ తీసుకొని నేను డ్రాగ్ చేశానండి. చేసి చూడండి. ఇప్పుడు బ్రష్ సైజ్ మీకు ఎంత ఉంది కనిపిస్తుంది కదా, రౌండ్నెస్, నా మౌజ్ రౌండ్నెస్. సో దాన్ని చిన్నగా చేసుకోవాలంటే సైజ్ అండి. సైజ్ చిన్న చేస్తే చిన్నగా అయిపోతుంది. సైజ్ పెద్దగా చేస్తే పెద్దగా అవుతుంది. చాలా పెద్దగా అయిందండి అది. సో చూడండి పెద్దగా అయింది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది క్యాప్స్ లాక్ ఆన్ చేస్తారు కీబోర్డ్లో. క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే ప్లస్ సింబల్ లాగా వస్తుంది అని చూడండి. ప్లస్ సింబల్ లాగా కనిపిస్తుంది కదా, అది క్యాప్స్ లాక్ ఆన్ ఉంటే అలా వస్తుంది. సో మీరు అది తెలుసుకొని క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకోవాలి. క్యాప్స్ లాక్ ఆఫ్ చేయగానే చూడండి మామూలు బ్రష్ సైజ్. సో అయితే బ్రష్ సైజ్ మీరు ఫ్లవర్ బ్రాకెట్ ఉంటాయి కదా లెఫ్ట్ రైట్ పీ పక్కన కీబోర్డ్లో. సో రైట్ కొట్టేస్తే కొంచెం పెద్దగా అవుతుంది, లెఫ్ట్ ఫ్లవర్ బ్రాకెట్ కొట్టేస్తే చిన్నగా అవుతుందండి. ఈ విధంగా చూసారు కదా. సో ఈ సైజ్ ఇది ఆర్డినెస్ ఎంత ఉండాలో ఇప్పుడు ఎక్కువ పెట్టి చూస్తాను. చూడండి ఆర్డినెస్ ఎంత స్మూత్గా లేదు కదా, ఆ విధంగా. ఇప్పుడు ఆర్డినెస్ తగ్గిస్తే ఏమవుతుంది, తగ్గించాను చూడండి స్మూత్గా వచ్చిందిగా. డిఫరెన్స్ అర్థమైంది కదా. ఓకే. సో అలాగే మీకు ఇక్కడ రకరకాల బ్రషెస్ ఉంటాయి. అలా ఇక్కడ కావాలంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు మీరు. లిస్ట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి కూడా మీకు కావాల్సిన బ్రష్. ఇక్కడ చాలా గ్రాస్ ఉంటుంది, ఇంకా చాలా టైప్స్ ఉంటాయండి. అవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇది స్పెషల్ ఎఫెక్ట్స్ అంట దీంట్లో. సో ఇది తీసుకుంటాను ఒకసారి. డబుల్ క్లిక్ అండ్ డ్రాగ్. చూడండి ఎలా వచ్చిందో చూసారా. అదే మీకు చెప్పాను కదా, ఇంకా లిస్ట్ లార్జ్ లిస్ట్ పెట్టేసుకుంటే న్యూ బ్రష్ ప్రీసెట్స్, న్యూ బ్రష్ గ్రూప్, డిలీట్ చేయండి. డిలీట్ చేయబట్టి డిలీట్ అవుతుందండి. రీస్టోర్ బ్రష్ డిఫాల్ట్ బ్రషెస్ అని కొడితే డిఫాల్ట్గా వచ్చేస్తాయండి. డిఫాల్ట్ ఏమేమి ఉంటాయో అవి వచ్చేస్తాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ బ్రషెస్లో ఏముంటాయి చూడండి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. డ్రై మీడియా బ్రషెస్లో ఇవన్నీ ఉంటాయి. డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ చేయడమే. చూడండి వచ్చిందా. కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న కలర్ బాక్స్ క్లిక్ చేసేసి మీకు కావాల్సిన కలర్ తీసేసుకొని డ్రాగ్ చేయండి, అంతే వచ్చేసిందా. సో మోడ్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. మల్టిప్లై పెడితే ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా డిఫరెన్స్ కనిపించింది. మల్టిప్లై ఈ విధంగా వస్తుంది. అలాగే ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓవర్లే పెడితే ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా. ఓకే. సో ఈ లేయర్ డిలీట్ చేస్తున్నాను, ఎక్కువ అయిపోయింది కదా. సో న్యూ లేయర్ తీసుకొని ఈ ఒపాసిటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా చేస్తే ఇలా వచ్చింది కదా. ఫ్లో 100% పెట్టేస్తాను, ఒపాసిటీ 100%. ఇవన్నీ రెండు 100% అండి. ఎప్పుడైతే మీరు ఒపాసిటీ 16 పెట్టేస్తాను చూడండి ఎలా వచ్చింది. అదే ఫ్లో కూడా 16% పెడదాము. ఓకే. ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి, ఇంకా డల్ వచ్చేసింది. సో ఇప్పుడు డల్ వచ్చిందంటే దాని అర్థం ఇక్కడ ఒపాసిటీ ఏమైనా చేంజెస్ ఉన్నాయని తెలుసుకోవాలండి. వాల్యూస్ ఇప్పుడు రెండు 100% పెడితే మీకు ఒరిజినల్గా ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. స్మూత్నెస్ కూడా సేమ్ ఆర్డినెస్ అని ఉంది కదా, దానిలాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రషెస్లో నేను మామూలుగా ఏదైనా బ్రష్ తీసుకుంటున్నాను.
డ్రై బ్రషెస్, లేదంటే రీసెట్ బ్రషెస్ అంటాను, రీసెట్ రీసెట్ డిఫాల్ట్ బ్రషెస్. చూసారు కదా. సో బ్రష్ తీసుకొని స్మాల్ లిస్ట్ పెట్టేసుకోండి. జనరల్ బ్రషెస్ అంట, జనరల్ తీసుకుంటున్నాను. సో మామూలు డ్రాగ్ చేయండి, ఇలా వస్తుంది. ఎప్పుడైతే మీరు స్మూత్నెస్ ఎక్కువ పెట్టేశారనుకోండి, చూసారా. సో నేను లేయర్ డిలీట్ చేస్తున్నాను. బ్రష్, స్మూత్నెస్ ఎంతో చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ 19లో ఉంది. ఒక జిగ్జాగ్ ఇలా గీసాను, చూసారా. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇది ఓవర్లేలో ఉందండి కానీ అలా వచ్చింది. నార్మల్ పెట్టేస్తే ఎలా వస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే నేను స్మూత్నెస్ 100 పెడతానో, ఇప్పుడు చూడండి, నాకు మౌస్ కూడా ఇలా జిగ్జాగ్ అననివ్వట్లేదు, చాలా స్మూత్గా వచ్చేస్తుంది. అదే స్మూత్నెస్ మీరు ఇక్కడ 10 పెట్టేస్తే చూడండి, ఇది స్మూత్నెస్ అండి. ఓకే, ఇదేమో బ్రష్ ప్రీసెట్స్ ఓపెన్ అవుతుంది క్లిక్ చేయగానే. సో ఇక్కడ నుంచి కూడా మీరు కావాల్సిన ఆప్షన్స్ చెక్ చేసుకొని తీసుకోవడమే ఉంటుందండి. బ్రష్ షేప్ ఇవన్నీ చెక్ చేసుకొని, చాలా సింపుల్ ఈ ఆప్షన్స్. సో ఇప్పుడు నేను ఒక వేరే ఆప్షన్ చెప్పబోతున్నాను, ఇంపార్టెంట్. కంట్రోల్ బ్యాక్ స్పేస్ కలర్ ఫిల్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే నేను కొత్త బ్రష్ డిఫైన్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఏ విధంగా చేస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ఫైల్ తీసుకుంటాను. ఇది ఉంది కదా, తీసుకొని నేను షేప్ టూల్కి వెళ్తానండి. షేప్ టూల్కి వెళ్ళి ఒక ఆర్ట్ సింబల్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఈ టైప్ ఆఫ్ బ్రష్ తీసుకొని ఎప్పుడైతే నేను ఎడిట్కి వెళ్ళి డిఫైన్ బ్రష్ ప్రీసెట్ క్లిక్ చేస్తానో, ఇక్కడ నేమ్ అండి, మోషన్ అండ్ బ్రష్. ఓకే, సో న్యూ ఫైల్కి వచ్చేసి మీరు ఎప్పుడైతే బ్రష్ క్లిక్ చేసేస్తారో ఆటోమేటిక్ ఆ బ్రష్ తీసేసుకుని చూడండి. అలాగే ఇక్కడ కూడా ఉంటుంది బ్రషెస్లో, లాస్ట్లో ఉంటుంది చూసారా, మోషన్ అండ్ బ్రష్. సో ఆ బ్రష్ తీసుకొని న్యూ లేయర్ తీసేసుకొని డ్రాగ్ చేసుకోవడమే. ఇలా ఫ్లవర్ బ్రాకెట్ చిన్నగా పెద్దగా చెప్పాను కదా, డ్రాగ్ చేస్తే డిజైన్ వస్తుంది ఇలా. ఓకే, అలా డిలీట్ చేసుకోవాలంటే బ్రష్ని ఇక్కడ డిలీట్ అండి. ఇదేమో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడానికి ఒక 5 times బ్రషెస్ ఉంటే మీరు ఒక ఫోల్డర్లో దీనిలాగా వేయాలంటే వేయచ్చు. ఓకే, సో క్లిక్ చేసుకొని డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది బ్రష్. ఓకే, సో ఈ బ్రష్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి? ఈ ఫోల్డర్ క్లిక్ చేసినప్పుడు బ్రష్ సెట్టింగ్స్ అని వస్తాయండి. సో ఆ బ్రష్ సైజ్ ఎంత ఉందో, ఆ కర్వేచర్ ఎంత ఉండాలో, డెప్త్, మినిమం డెప్త్, బ్రైట్నెస్, స్కేల్ అవన్నీ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, చెక్ చేసుకుంది కూడా. సో బ్రష్లో ఇంకో ఆప్షన్ ఏంటి, పెన్సిల్ టూల్. పెన్సిల్ టూల్ చాలా సిమిలర్ అండి, సేమ్ బ్రష్ టూల్ లాగానే పనిచేస్తుంది. ఇది సిమిలర్ అండి బోత్. పెన్సిల్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువ చేశాను బ్రష్ సైజ్. సేమ్ దీంట్లో కూడా అలాగే డయామీటర్స్ అవన్నీ ఉంటాయి. డ్రై, మీడియా బ్రషెస్ ఏ బ్రష్ కావాలో తీసేసుకొని పెన్సిల్ టూల్ క్లిక్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ సేమ్ అండి. స్మూత్నెస్ ఎక్కువ చేస్తే స్మూత్గా వస్తుంది. వచ్చిందా? ఒపాసిటీ అంటే స్మూత్, నార్మల్, బ్లెండింగ్ సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ అదే విధంగా ఉంటాయి. నేను క్లిక్ చేస్తే కూడా పెన్సిల్ గురించి కూడా సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి. బ్రష్కి ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయండి. ఓకే, సో కలర్ రిప్లేస్మెంట్ టూల్, ఇది కొంచెం ఇంపార్టెంట్ చెప్పొచ్చు. సో కంట్రోల్ బ్యాక్ స్పేస్ చేసేస్తాను. కలర్ రిప్లేస్మెంట్ టూల్ కోసం నేను ఒక వేరే ఫైల్ తీసుకుంటానండి. ఫైల్ ఓపెన్, పిఎస్ తెలుగు ట్యూటోరియల్స్ స్టఫ్. ఒక శారీ ఇమేజ్ ఉందండి, ఆ ఇమేజ్ తీసుకుందాం. సో మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూసారా, ఈ శారీ ఇమేజ్ చూసారా, ఏ కలర్ ఉంది? గ్రీన్ కలర్లో ఉంది కదా. ఈ 2 విండోలు నేను క్లోజ్ చేసేస్తున్నాను, నువ్వు అన్నాను. ఇది కూడా క్లోజ్ చేస్తాను, నువ్వు అంటాను. ఇది నేను డూప్లికేట్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ అంటే డూప్లికేట్ అవుతుందండి. సో ఇది ఒరిజినల్ అని తెలియాలి కాబట్టి మనం ఇక్కడ పెట్టేస్తాను చిన్నగా ఒకటి.
ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ఈ అమ్మాయి శారీ కలర్ చేంజ్ చేద్దామండి. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ డబుల్ క్లిక్ చేశాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఏ కలర్ కావాలో. సో సంథింగ్ నాకు ఇక్కడ లైట్ బ్లూలా కావాలండి హెయిర్ కలర్. క్లిక్ చేసేసుకొని కలర్ రిప్లేస్మెంట్ టూల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిఫాల్ట్గా ఆప్షన్స్ అలానే వదిలేయండి. సేమ్ అవే ఆప్షన్స్ అవే ఉంటాయి. బ్రష్ ఎంత ఉండాలో, ఆర్డినెస్, స్పేసింగ్ ఎక్కువ ఇవ్వద్దండి. స్పేసింగ్ అంటే గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి, అవి ఎక్కువ ఇవ్వద్దు. డిఫాల్ట్ వదిలేయండి. ఏదైనా కంపల్సరీ మీకు కావాలి అన్నప్పుడు మీకు డిజైన్ తగ్గట్టు చేంజ్ చేసుకోండి అంతే. టాలరెన్స్ అంటే ఇది స్ప్రెడ్ ఎక్కువ తీసుకుంటుంది, తక్కువ పెడితే తక్కువగా. ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి, టాలరెన్స్ ఎక్కువ పెట్టారనుకోండి, ఇదంతా ఈ ఏరియా మొత్తం ఎక్కువ తీసుకుంటుందండి. అదే తక్కువ పెడితే కొంత ఏరియా వరకే తీసుకుంటుంది. సో డిఫాల్ట్గా నేను ఒక 50 పెట్టేస్తాను. సో కలర్ రిప్లేస్మెంట్ టూల్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి కొంచెం బ్రష్ పెద్దగా చేసుకుంటున్నాను. స్క్రీన్ కూడా పెద్దగా వర్క్ చేయండి, ఎప్పుడు చిన్న స్క్రీన్లో చేయొద్దండి. పెద్ద చేసుకొని ఫస్ట్ మనం ఒక సైడ్ నుంచి చూద్దాము. చూడండి, చూసారా? డ్రాగ్ చేసుకుంటే వెళ్ళిపోవాలండి. సో ఎక్కడైతే మీకు చిన్న ఏరియా కావాలంటే బ్రష్ చిన్నగా చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి, బయటికి వెళ్ళకుండా. సాఫ్ట్వేర్ కూడా హెల్ప్ చేస్తుంది మీకు, బ్రష్ కూడా. ఆ బ్రష్ కాకపోతే మీరు కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉండి చిన్న ఏరియాస్ ఉన్నప్పుడు చిన్న బ్రష్ సైజ్ చేసుకొని చూడండి ఇలా బయటకు వస్తుంది, అందుకని జాగ్రత్తగా చేసుకోండి. ఈ ఏరియా పెద్దగా చేసుకోవచ్చు కదా ఈజీగా. ఓకే, అయిందా? సో ఇక్కడికి వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఉందా ఇక్కడ కొద్దిగా. సో ఇక్కడ కూడా చిన్న నుంచి వద్దామండి. ఇక్కడ బెస్ట్ చిన్నగా చేసుకోండి. పెద్ద చేశారనుకోండి ప్రాబ్లం అవుతుంది, బయటకు వచ్చేస్తుంది మొత్తం. చూడండి అలా కొంచెం కంట్రోల్లో చేసుకోండి. చిన్నగా చేసుకొని ఇక్కడ బ్రష్ ఏదో పెద్ద స్పేస్ ఉన్నప్పుడు బ్రష్ సైజ్ పెద్దగా చేసుకోవచ్చు. మనకి చిన్న స్పేసే కదా, సో అందుకని నేను చిన్నగా చేసుకుంటున్నాను. సో నేను టైం వేస్ట్ చేయాలనుకుంటలేదండి. సో అందుకని మీకు రఫ్లీగా చెప్తున్నాను, మీరు మాత్రం నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. వర్క్ మాత్రం సబ్జెక్ట్ మీకు అర్థం కావడానికి నేను స్లోగా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్యాచ్లు లేకుండా నీట్గా కవర్ చేయండి ఇలా. సో ఇక్కడ కూడా ఉందనుకుంటా కదా గ్రీన్, బ్రష్ చిన్న చేసేసుకొని ఓకే. సో నీట్గా అయింది కదా ఇమేజ్. కంట్రోల్ ప్లస్ జూమ్ అండి, కంట్రోల్ మైనస్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకే, కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ పట్టుకొని మూవ్ చేయండి మౌస్. సో ఈ ఏరియాలో కూడా బ్రష్ పెద్దగా చేసేసుకొని ఇక్కడ చిన్నగా చేసేసుకుంటాను. చూసారా? ఈ విధంగా మొత్తం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇది చూడండి, ఒరిజినల్ ఇమేజ్ ఏది ఉందో ఇక్కడ ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది. ఇది గ్రీన్ శారీ, బ్లూ శారీ. క్లియర్గా అర్థమైందా ఫ్రెండ్స్? ఇది కలర్ రిప్లేస్మెంట్ టూల్. సో మనకు కావాల్సిన కలరు ఈ బాక్స్లో క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే అనేసి ఈ బ్రష్లో కలర్ రిప్లేస్మెంట్ టూల్ తీసుకొని ఇక్కడ మీరు టాలరెన్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకొని ఒరిజినల్ కంట్రోల్ ప్లస్ కొడుతున్నానండి. బెస్ట్ కలర్ ఇప్పుడు నాకు రెడ్ శారీ కావాలి. సో రెడ్ శారీ క్లిక్ చేసేసుకొని రెడ్లో ఇప్పుడు ఏం చేయాలంటే టాలరెన్స్ గురించి చూద్దాము. టాలరెన్స్ నేను ఇప్పుడు 100 పెట్టానండి. 100 పెట్టానా? ఇప్పుడు ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో చూడండి అంటే షార్ప్గా ఎలా వచ్చిందో. చూసారా? చిన్న ఏరియా తీసుకున్న పెద్దగా వస్తుందండి. ఇక్కడ ఈ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో ఏవైనా కానీ యాంటీ అలైసింగ్ తీసేయండి ఒకసారి.
సో ఈ విధంగా వస్తుంది, చూసారు కదా. సో మెయిన్లీ డిఫాల్ట్ ఆప్షన్ వదిలేసేయండి. సో మామూలుగా డిఫాల్ట్ వదిలేసి మామూలు చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకోండి. కొద్దిగా వాల్యూస్ మార్చడము, కాంటిన్యూస్ పెట్టుకోవడము, మోడ్ మార్చుకోవడము మీ ఇష్టం అండి. అక్కడ యూ సాచురేషన్ కూడా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఇది గుర్తుపడ్డారుగా ఒరిజినల్కి. సో నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు బ్లూ కలర్ గ్రీన్ కలర్, ఇది బ్రష్ కాకుండా కానీ ఇంకొక మెథడ్ ఉందండి, అదే విధంగా చెప్తాను. ఇప్పుడు ఇది బ్లూ శారీ కదా. సో ఎప్పుడైతే నేను ఇమేజ్ అడ్జస్ట్మెంట్, ఇక్కడ ఒకటి ఉంటుందండి రీప్లేస్ కలర్స్ అని, రీప్లేస్ కలర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ శారీ కలర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో యాడ్ కలర్ ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. కలర్ ఎక్కడెక్కడ ఉంది, అది ఇక్కడ ఉంది కదా. దాని షేడ్స్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నానండి. షేడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను ఈజీగా ఇలా చూసుకొని. ఫస్ట్ ఈ టూల్ తీసుకొని తర్వాత ఈ టూల్ తీసుకున్నాను, యాడ్ టు శాంపుల్ తీసుకొని. ఇప్పుడు యూ సాచురేషన్ చేసుకోవచ్చు అండి. యూ అని ఉంది కదా ఇక్కడ. సో ఇక సెలెక్ట్ కాలేదు కదా, సెలెక్ట్ కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ తీసుకొని యాడ్ కలర్. సో మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. సో సెలెక్షన్ అప్పుడే క్లియర్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఎడిట్కి వెళ్ళి ఇమేజ్కి వెళ్ళి అడ్జస్ట్మెంట్, రీప్లేస్ కలర్స్ క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ జాగ్రత్త సెలెక్షన్ చేయాలండి, ఇంకా సరిగ్గా సెలెక్ట్ కాలే ఏరియాస్ అన్నీ. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లూ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ అని ఉంది కదా, అది తీసుకుంటాను. షేడ్స్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నాను, ఏమేమి షేడ్స్ ఉన్నాయి బ్లూలో అన్నీ, ఏది మిస్ కాకుండా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ముడతలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేస్తాను నేను ఇలా. ఓకే అయింది కదా. సో ఇప్పుడు నేను యూ సాచురేషన్ చేస్తాను. చూడండి గ్రీన్ కలర్లో మారిన శారీ బ్లూ మారిన, రెడ్ పింక్ మారిందా. సాచురేషన్ అంటే ఏంటి, కొంచెం బ్లాక్ అండ్ వైట్గా అయిపోతుంది, గ్రే కలర్ ఉంటుందిగా ఆ విధంగా. డార్క్ చేసుకోవాలంటే ఇది. లైట్నెస్ అంటే లైట్ ఎక్కువ చేసుకోవచ్చు. చూడండి ఒక వైట్ శారీ లాగా అనిపిస్తుందండి. చూడండి ఒక వెక్టర్ ఆర్ట్ లాగా ఫామ్ అయింది. లైట్ ఎక్కువ తీసుకోవద్దండి, లైట్ ఎక్కువ తీసుకుంటే అది వెక్టర్ లాగా ఒక ప్లెయిన్ కలర్లా అయిపోతుందండి, ఆ డీటెయిల్స్ మనకి కనిపించవు. సో అందుకని డిఫాల్ట్ కొద్దిగా పెట్టుకోండి. ఇక్కడ కలర్ చేంజ్ చేసేసుకోండి మీరు. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. సో 2 టైప్స్ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ మిక్సర్ టూల్ అంటే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా సింపుల్గానే ఉంటుంది. ఇది నెంబర్ ఆఫ్ బ్రషెస్ని కలర్స్ని మిక్స్ చేస్తుందండి, అంతే, ఏముండదు. దీనిలో వచ్చి మీరు ఒక కలర్ తీసేసుకోండి, ఏదైనా జనరల్ బ్రషెస్. గ్రీన్ కలర్ ఉంది, ఎగ్జాంపుల్ వేరేదే రెడ్ కలర్ ఉంది. చూడండి కలర్లో మిక్స్ అయిపోతుంది మొత్తం, తెలియని అది మనకు ఫేడ్ అవుట్ లాగా అయిపోతుంది కదా, ఆ విధంగా. సంథింగ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్లో వేరే కలర్ వేసేస్తాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్. చూడండి ఇలా ఎంత స్మూత్గా మిక్స్ అయిపోయింది బ్రషెస్ అన్ని. సో అదండి. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ క్రియేట్ న్యూ తీసుకుంటున్నాను. స్లిమ్ అండ్ వీడియోలో హెచ్డి సైజ్ తీసుకున్నాను అండి. బ్రషెస్ టూల్స్ అన్నీ చూస్తారు కదా. ఇప్పుడు క్లోన్ స్టాంప్ చూద్దామండి. క్లోన్ స్టాంప్ గురించి నేను ఒక పర్టికులర్ ఇమేజ్ తీసుకుంటాను. సో ఈ ఇమేజ్ తీసుకుందామా, బెటర్ ఈ అమ్మాయి ఇమేజ్ తీసుకుందామండి. నేను డ్రాగ్ చేసి ఇందులో వేసాను. కంట్రోల్-, కంట్రోల్+, షిఫ్ట్ ఆల్ పట్టుకొని చిన్నగా చేస్తున్నానండి ఇమేజ్. సో ఇలా పెట్టేస్తాను. బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ కలర్ తీసుకుంటున్నానండి, ఈ కలరే. కంట్రోల్ బ్యాక్ స్పేస్. సో ఎరేజర్ తీసుకొని రబ్ చేస్తాను లైట్గా. బ్రషెస్ ఫేడింగ్లో తీసుకొని ఫ్లో కొంచెం తగ్గించండి, ఒపాసిటీ కొంచెం తగ్గించండి.
జస్ట్ మిక్సప్ చేయడానికి అలా చేస్తున్నానండి, ఏం లేదు. ఈ సాలిడ్ లైన్స్ కనిపించకుండా. సో ఈ రెండు మెర్జ్ చేసేస్తాను. ఓకే, ఇది ఒక సింపుల్ ఒక జేపీఈజీ ఇమేజ్ అనుకోండి మీరు, ప్రాబ్లం లేదు. ఒక జేపీఈజీ ఇమేజ్ తీసుకున్నాను. తీసుకున్నాక కంట్రోల్+, క్లోన్ స్టాంప్ ఏంటంటే షార్ట్కట్ ఎస్ అండి. క్లోన్ స్టాంప్ తీసుకొని మీరు బ్రష్ పెద్దగా చేసేసుకొని ఫ్లవర్ బ్రాకెట్ లెఫ్ట్, ఫ్లవర్ బ్రాకెట్ రైట్, కీబోర్డ్లో పీ పక్కన అని చెప్పాను కదా, అది ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎక్కడ కావాలో ఏరియా ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది. క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇది ఏంటంటే ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తారు కదా, ఆ ప్లస్ సింబల్ వస్తుంది కదా అక్కడ, ఆ ప్లస్ సింబల్ ఎక్కడెక్కడ వెళ్తుందో ఆ ఏరియా అంతా క్లోన్ అయ్యి వస్తుందండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ Alt+ కొట్టాను, ఆల్ట్ క్లిక్ అండి. ఆల్ట్ క్లిక్ చేసేసి ఇక్కడ వచ్చేయండి, ఇలా కొట్టుకుంటూ వెళ్ళండి. చూడండి ప్లస్ సింబల్ వెళ్తుంది కదా మీదకి, ఆ ప్లస్ సింబల్ ఎక్కడైతే వెళ్తుందో అదంతా ఇక్కడ క్లోన్ అవుతుంది. సో అదండి క్లోన్ స్టోన్ అంటే. చూడండి ప్లస్ సింబల్ అబ్జర్వ్ చేయండి, ప్లస్ సింబల్ ఎక్కడైతే వెళ్తుందో అదంతా మనకు వచ్చేస్తుంది. ఇది క్లోన్ స్టోన్. అయితే Ctrl+Z కొడుతున్నాను. సో లేట్ అయిపోతుంది. ఓకే, ఫైల్ రివర్ట్ అని అనొచ్చు కదా, సేవ్ చేయలేం కాబట్టి ఫైల్ రివర్ట్ కాదు. Ctrl+, అది క్లోన్ టూల్ అండి. సో ఇంకోటి ఈలింగ్ బ్రష్ అప్పుడు చూసాం కదా మనము. అయితే క్లోన్ స్టాంప్కి ఈలింగ్ బ్రష్కి డిఫరెన్స్ ఏందో చెప్తాం ఇప్పుడు. ఈలింగ్ బ్రష్ అండి, ఈలింగ్ బ్రష్ ఏం చేస్తుంది, సేమ్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కానీ ఇది సింగిల్ క్లిక్ ఇలానే చేయాలండి అంతే, కానీ డ్రాగ్ చేయడం ఇలాంటివి ఉండవు దీంట్లో. ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను, క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తాను అనుకోండి, రాదు. ఇది ప్లస్ సింబల్ని చూసుకుంటే డ్రాగ్ చేయడం ఇది దీంట్లో రాదు ఈలింగ్ బ్రష్లో. ఇది ఓన్లీ ఒక సింగిల్ క్లిక్, ఒక స్టాంప్ లాగా జస్ట్ ఆల్ట్ బటన్ క్లిక్ చేసుకొని సింగిల్ క్లిక్ చేయాలండి అంతే. ఆల్ట్ బటన్ క్లిక్ చేసుకొని సింగిల్ క్లిక్ ఎక్కడ ఉంటే అక్కడ, అంతే, అంతవరకే వస్తుంది. మీరు సంథింగ్ బ్లర్గా అవుతుంది, ప్లస్ ఇలా క్లిక్ చేసుకొని ఇలా వెళ్ళుకుంటూ వెళ్తే సమ్ బ్లర్నెస్ కూడా వస్తుంది. సో ఈలింగ్ బ్రష్ స్మాల్ స్పాట్స్ ఉంటాయి కదా ఫేస్ మీద, ఏమైనా రిపేరు స్మాల్ డాట్స్ రిమూవ్ చేయడానికి, చిన్న వర్క్ చేసుకోవడానికి ఇది ఈజీ అవుతుంది. క్లోన్ స్టాంప్ అనేది పర్టికులర్ ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేయాలన్నా, క్లోనింగ్ చేయాలన్నా కానీ క్లోన్ స్టాంప్ యూజ్ అవుతుంది. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ Ctrl+, కొట్టాను. క్లోన్ స్టాంప్కి ఈలింగ్ బ్రష్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఇది క్లిక్ చేసేసుకొని మీకు ప్యాటర్న్స్ ఏమన్నా కావాలంటే అది క్లిక్ చేసేసుకొని బ్రష్ పెద్దగా చేసుకొని జస్ట్ డ్రాగ్ చేయడం అండి అంతే. మీకు కావాల్సిన ప్యాటర్న్ తీసేసుకోండి, డ్రాగ్ చేయడం అంతే. అయితే ప్యాటర్న్స్లో కూడా ఇంకెక్కువ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసేసుకొని మీకు ఆర్టిస్ట్ కాపరా, గ్రే స్కేల్, నేచర్ ప్యాటర్న్స్ అని క్లిక్ చేస్తే ఓకే కొట్టేస్తే నేచర్ వస్తాయి. చూడండి డబుల్ క్లిక్ చేసి ఇలా. సో దీంట్లో కూడా హార్డ్నెస్, సాఫ్ట్నెస్, బ్రష్ డయామీటర్ ఎంత ఉండాలో, హార్డ్నెస్, బ్లర్ ఇవన్నీ తీసేసుకోండి. ఓకే, బ్లెండింగ్ మోడ్స్ కూడా తీసుకోవచ్చు. లైట్ అని అంటే లైట్ అన్గా వస్తుంది. ఈ ఫ్లవర్స్ తీసుకొని లైట్ అండ్ ఆప్షన్స్. ఓకే, సింపుల్ అండి. క్లోన్ స్టాంప్ ప్యాటర్న్ అర్థమైంది కదా. ఇది ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు విండోలో హిస్టరీ అని ఉంటుంది కదండి, హిస్టరీ. సో మనం ఏం యాక్షన్ చేసినా ఇలా సేవ్ అవుతూ ఉంటుంది కదండి ప్రతి ఒక్కటి. ఒక 50 చేసాం మనకు 50 సేవ్ అవుతుంది. అయితే ఒక ఆప్షన్ మనకి ఈ డిజైన్ నాకు ఇప్పుడు ఓకే, ఇంతవరకు ఓకే అన్నప్పుడు టేక్ స్నాప్షాట్ అని కొడతాం. సో అది నీకు పైన ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. సో మీరు ఇదంతా వర్క్ చేసేసి ఇక్కడ దాకా చేస్తారు కదా, అంటే మీరు ఇప్పుడు ఏం చేసినా కానీ అక్కడ రికార్డ్ అవుతుంది కదా, ఇలా టెక్స్ట్ కొడితే టెక్స్ట్ వచ్చేస్తుంది అలా. సో ఇవన్నీ వద్దు నాకు మళ్ళీ ఇదే కావాలన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసేసుకోవాలి, ఇదే ఆన్ చేసేసుకోవాలి. అట్లాంటి ఆ విధంగా యూజ్ అవుతుందని నాకు తెలుసు. సో మీరు కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆర్ట్ బ్రష్ టూల్ ఏంటంటే షార్ట్కట్ వై, ఇది కూడా సమ్ వాటర్ కలర్ ఎఫెక్ట్ లాగా, సో వాటర్ స్ప్లిట్ చేస్తే ఏ విధంగా వస్తుందో ఆ టైప్లో వస్తుందండి. సో ఇది హైలైట్గా లేదు బ్రష్ చూడండి. సో ఈ రెండు మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగానే ఉంటాయి. ఓకే.